హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైల్వేస్ గురించి లండన్లో ఎలా ఉంటుందనేసి చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు చాలానే వినింటారు, లండన్లో చాలా ఫేమస్ అండర్ గ్రౌండ్స్ అవన్నీ. బట్ ఇక్కడ నేను చెప్తున్నది వచ్చేసి ఇవన్నీ అండర్ గ్రౌండ్స్ అవన్నీ దాటాక ఇవన్నీ జోన్స్ అని ఉంటాయండి, 1 to 6 జోన్స్. ఆ తర్వాత ఇంకా అన్ని అవుట్స్కట్స్ అవన్నీ ఇలా అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్నది వచ్చి విన్సర్ వేలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాలన్నా ఇక్కడ జోన్స్ ప్రకారము అన్నీ అలా ఉంటాయన్నమాట. 1 to 6 జోన్స్ అండి ఇక్కడ మెయిన్. మనం సెంట్రల్ లండన్, ఇన్నర్ లండన్ అనేసి అలా ఉంటాయి, 1 to 3 జోన్స్ అలా. మనం తీసుకునే టికెట్ని పట్టేసి మనం ఏ జోన్కి ఎంటర్ అవుతామో అవన్నీ ప్రైజెస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. 1 వే ఉంటుంది, 2 వేస్ ఉంటుంది, డే పాస్ ఉంటుంది, పీక్ అవర్స్ ఉంటుంది, నాన్ పీక్ అవర్స్, ఇలా చాలానే ఉంటాయండి. ఇంకా ఆయిస్టర్ కార్డ్ కూడా ఉంటుంది, ఇంకా ఫ్యామిలీ కార్డ్స్, ఇలా అయితే చాలా ఉంటాయి. అండర్ 5 అయితే టికెట్స్ అయితే ఏం అవసరం లేదండి. ఇలా మనకి మిషన్స్ కూడా ఉంటాయన్నమాట టికెట్స్ తీసుకునేకి. మోస్ట్లీ అందరు మిషన్సే యూస్ చేస్తారండి. ఇక్కడ మిషన్స్లో మనము మనీ పే చేయొచ్చు, అండ్ కార్డ్ పేమెంట్ ఉంటుంది, డైరెక్ట్ క్యాష్ కూడా మనము దాంట్లో పెట్టచ్చు. టికెట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మనకి టికెట్స్ వచ్చేస్తాయి. టికెట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి మనకి. ఎక్కడైనా సరే మనం ఎగ్జిట్ అవ్వాలన్నా, ఇన్ అవ్వాలన్నా కానీ ఆ కార్డ్ని మనం స్వైప్ చేస్తేనే అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, లోపల వెళ్తున్నారు కదా, అక్కడ మనకున్న అన్ని గేట్స్. ఇక్కడ 2 గేట్స్ ఉంటాయి. మన ఎక్కువ ఇక్కడ అంతా వీల్ చైర్స్కి అండ్ ఇంకా పిల్లోళ్ళు ఉండే వాళ్ళు స్ట్రోలర్స్ అన్నీ యూజ్ చేస్తారండి. దానికోసం సపరేట్గా ఒక వే ఉంటుంది. ఇవే ఇక్కడ మనం ఇక్కడ స్వైప్ చేస్తేనే అది డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఆన్లైన్లో తీసుకుంటే మనకు ఆన్లైన్ టికెట్ వస్తుందండి. మనం ఫోన్లో నుంచి ట్యాప్ చేసుకుంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇంత రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ మనకు చిన్న కేఫ్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇంకా అన్ని చేంజ్ అవ్వాలి అంటే ఇది అన్నీ చాలా మోస్ట్లీ ఇవన్నీ ఓల్డ్ రైల్వే స్టేషన్సే అండి. ఇప్పుడు ప్రజెంట్కి ఎలా కావాలో అవన్నీ వాళ్ళు నీట్గా లిఫ్ట్స్ అన్నీ పెట్టేశారనమాట. ఇంకా మనకి సైకిల్స్ అవన్నీ కూడా లోపలే పార్క్ చేసుకోవచ్చు, లాక్ చేసేసుకొని. ఇది వచ్చి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చి GWR అండి. ఇక్కడ ఉండేవన్నీ ఆల్మోస్ట్ ప్రైవేట్ కంపెనీసే అనమాట ట్రైన్స్ నడిపేది. ఇక్కడ ఈ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే చాలా అండి. ఈ ఎల్లో లైన్ అయితే ఎవరే కానీ క్రాస్ చేయకూడదు అనేసి చెప్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనం కొంచెం ముందర నిలబడినా కానీ అక్కడ అనౌన్స్మెంట్ వచ్చేస్తా ఉంటుందండి, బ్యాక్ వెళ్ళాలి అనేసి. ఇంకా మనము ట్రైన్స్ ఇవన్నీ ఇక్కడ కొన్ని ఓల్డ్ స్టేషన్స్ అంటాం కదండి, ఇంకా ట్రైన్కి మన ఫుట్పాత్కి కూడా గ్యాప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడు ప్రతిసారి అనౌన్స్ చేస్తూనే ఉంటారు, చూసుకొని దిగండి అనేసి. ఇంకా ఇలా లోపలికి వెళ్తూనే మనకి వీల్ చైర్ వాళ్ళకి అవన్నీ సపరేట్గా ఉంటాయి, స్ట్రోలర్స్ పెట్టుకునేకండి. GWRలో అయితే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మరి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా ట్యాప్ చేసే ఎగ్జిట్ అవ్వాలండి, లేదంటే డోర్స్ ఓపెన్ అవ్వవు. ఇది ఒక పార్ట్ అనుకోండి రైల్వేలో. ఇంకా చాలా